చెప్పండి. నేను వంట మాస్టర్నండి. మీ హోటల్లో ఏమైనా వంట మాస్టర్ ఖాళీగా ఉందా? వంట మాస్టర్ అయితే ఖాళీగా లేదు. ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్. లేదయ్యా. బాబు, క్లీనింగ్ జాబ్ ఉంది, చేస్తావా? చేస్తాను. సరే, వెళ్ళి పని చూడు. అది ఓ కొత్త కుర్రాడు వస్తున్నాడు, పనిలో పెట్టుకో. వెళ్ళండి. ఏంటి అలా తగ్గుతున్నావు? బాగా ఆయాసంగా ఉంది సార్. నేను వంట చేయలేను సార్. ఇప్పటికిప్పుడు ఒంట్లో బాగోలేదంటే ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? నేను వంట మాస్టర్నండి. మీ హోటల్లో ఏమైనా వంట మాస్టర్ ఖాళీగా ఉందా? మాధవ్ సార్, నువ్వు వంట మాస్టర్ అన్నావు కదా? అవును సార్. ఈ పూట వంట మాస్టర్కి ప్రాబ్లంగా ఉందట. ఈ పూటకి నువ్వు వంట చేయగలవా? చేస్తాను సార్. సరే అయితే వెళ్ళు, ఆ పని చూడు. ఏంటిది? మనసు ఎక్కడో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. నాకేమీ సరిగ్గా కనిపించట్లేదు. భూమిని కళ్ళారా చూసే వరకు నాకింకేమీ కనిపించదు. భూమికి ఏం కాదండి, తనకి తోడుగా మాధవ్ ఉన్నాడు కదా. తోడుగా ఎవరున్నారన్నది కాదు సమస్య. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందన్నదే సమస్య. నా ఇంట్లో నా బిడ్డ ఎలా పెరిగింది, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కష్టాలు కన్నీళ్ళంటే ఎటు తెలియకుండా పెంచుకున్నాను. కానీ ఈరోజు దిక్కులేని దానిలా ఎక్కడుందో ఏంటో ఏం చేస్తుందో అర్థమే కావట్లేదు. కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా తెలీదు. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను జయ. మీరే ఇలా బాధపడితే ఎలా అండి? ఎక్కడ ఒక చోట వాళ్ళు క్షేమంగానే ఉంటారు. అలా నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను జయ. ఎక్కడున్నా సరే ముందు నేను భూమిని చూడాలి. తను క్షేమంగా ఉందని తెలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అమ్మా భూమి, ఎక్కడున్నావమ్మా? నేనుండగా నీకెందుకమ్మా ఇన్ని కష్టాలు? ఎటో వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? నీకు నేను లేనా? నీకిల్లు లేదా? ఈ నాన్న లేడా తల్లి? ఏమండి, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా నీరసంగా ఉన్నారు. ఏమైనా తిని బయలుదేరదాం పదండి. ఏమండి, ఇక్కడ భోంచేసి వెళ్దాం పదండి. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమండి, ఏం చెప్పమంటారు? బాబు, వెళ్ళి 2 మీల్స్ తీసుకురామ్మా. అలాగే మేడం. మాధవ్, ఈ టేబుల్కి 2 మీల్స్ ఇవ్వు. మాధవ్ అంటే మాధవ్ ఎక్కడున్నాడా? అవును సార్, మాధవ్ అని ఒక కొత్త కుర్రాడు పనిలో చేరాడు. మాధవ్ కొత్తగా పనిలో చేరాడా? అంటే భూమి కూడా ఇక్కడే ఎక్కడ కూర్చోండి. మాధవ్ ఎక్కడా? మాధవ్ బాబాయ్, మా వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు. మాధవ్ ఎవరని అడిగితే నా పేరు చెప్పకు, నువ్వే అని చెప్పు. కొంచెం మనసి వెళ్ళు. మాధవ, మాధవ్, మాధవేడి? మాధవ్ అంటే నేనే సార్. ఏం కావాలి? ఏంటి మీరే మాధవా? అవును సార్, నేనే మాధవ్ని. మాధవ అంటే మా మాధవేమో. తనుంటే నా కూతురు కూడా ఉంటుందని ఆశపడ్డాను. సారీ అండి. అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. పాపం, ఆయన ఎంతో కంగారు పడుతున్నాడు. బాగా కావలసిన మనిషా? బాగా కావాల్సిన మనిషే.
నా బతుకు బాగాలేదు కాబట్టే నేనిప్పుడు ఆయనకి ఎదురు పడలేను. అందుకే దాక్కోవాల్సి వచ్చిందన్నా. సర్లే తమ్ముడు, మనిషికో కష్టం. నీ కష్టం నీది. సరే అన్న, వాళ్ళు వెళ్ళే వరకు కొంచెం చూసుకుంటావా? సరే. ఏమైందండి? మన మాధవ్ కాదు, అతను ఎవరో. మనం బయలుదేరదామా? ఏంటండి, కాస్త తిని వెళ్దాం. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి సార్, తీసుకొస్తాను. ఏ మాధవా, మీల్స్ తీసుకురా. అన్నా, చెప్పమ్మా, ఏం కావాలి? ఒక ఫుల్ మీల్స్ పార్సిల్ చేయండి. మేడం, ఫుల్ మీల్స్ పార్సిల్. ఇదిగోండి. భూమి ఏంటి ఇక్కడికి వచ్చింది? తను కంట పడితే ఇంకేమైనా ఉందా? అన్నా, వాళ్ళు వెళ్ళే వరకు కొంచెం నువ్వే చూసుకోవా? సరే సరే బాబు. ఏమండి, తినండి. ఇప్పటికే చాలా నీరసించిపోయారు. ఆకలిగా లేదని చెప్పాను కదా జయ, నువ్వు తిను. ఏమండి, కనీసం తిరగడానికైనా ఓపిక ఉండాలి కదా. ఒక్క ముద్ద తినండి. మీరు తింటేనే నేను తింటాను. ఏమండి, ఇలా ఎంతసేపు కలుపుతారు? ఒక ముద్ద అన్నం తినండి. ఇలా మీరు తిండి తిప్పులు మానేసి మీరేమైపోతారోనని నాకు భయంగా ఉంది. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, ఎన్ని కష్టాలు పడుతుందో తెలీదు. ప్రేమించాను నాన్న అంటే కాదని లేక ఆ ఇంటి కోడలుగా చేశాను. ఈ రోజు భర్తను తీసుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కనీసం ఆ విషయం కూడా చెప్పలేదు.